హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మిత్రులు. సో ఫ్రెండ్స్, మార్చ్ 4కి హోలీ ఉంది కదా. సో ప్రతి ఒక్కరూ మనకు షాపులలో కానీ బయట దొరికే కెమికల్స్తోని తయారు చేసిన కలర్స్ని యూజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మేము మనకు ప్రకృతి ఇచ్చే న్యాచురల్ కలర్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది మొత్తం అయితే చూపిస్తాము. సో బయట వాడే ఆ కలర్స్ని యూజ్ చేస్తే మన కళ్ళకు పోయినా కళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అలాగే అవి చర్మానికి కూడా కొంచెం హామ్ అయితే చేస్తుంటాయి. సో అవంతా అవసరం లేదు. ఇప్పుడు మనం న్యాచురల్గా కలర్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది మేము ఇప్పుడు కొన్ని చూపిస్తాము. వాటిని మీరు మీ పరిసరాల్లో దొరికితే మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యాచురల్ కలర్ వచ్చేసి మనం దేని నుంచి తయారు చేస్తున్నాం అంటే మోదుగ పూల నుంచి. ఇది మీకు విలేజ్లో ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే వీటి ఆకుల దగ్గర ఇస్తరాకులు కూడా తయారు చేస్తూ అంటే ప్లేట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఊరు సైడ్లో అయితే మీకు ఊర్లో విలేజ్లలో ఉంటే మాత్రం వాటిని ఇస్తరాకులు అంటారు. ఈ ఆకుల దగ్గర ఆకులు మీకు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇట్లా ఉంటాయి ఈ ఆకులు అనేవి. ఇంకా మంచిగా ఉంటాయి, బట్ ఇవి కొంచెం అంత మంచిగా లేవు ఈడ. సో ఇది ఎండాకాలం కదా, ఆకులు మొత్తం కూడా పోయి ఈ ఏవైతే చూస్తున్నారో ఈ పువ్వులు అనేటివి వస్తాయి. మోరక పువ్వులు అంటారు వీటిని. ఈ పువ్వులతోనే మనం న్యాచురల్గా కలర్స్ అయితే రెడీ చేస్తుంటాము. ఇప్పుడు మేము ఇక్కడ కింద కూడా చాలా ఉన్నాయి. ఈ కింద కూడా మంచిగా ఫ్రెష్వి కింద పడిపోయినాయి. అలాగే మేము కొన్ని కూడా వీటి నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ మన రాజా కూడా కొన్ని తీసుకుంటుండు దాని నుంచి. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసుకొని వాటి నుంచి మనం రంగులను అయితే తయారు చేసేద్దాం. ఇంతకు ముందుకు ప్రతి ఒక్కరు వీటినే యూజ్ చేసి హోలీ ఆడేవారు. ఇప్పుడు అయితే కెమికల్స్ దగ్గర ఇప్పుడు ఆ కలర్స్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అందరికి అవైలబుల్గా ఉండవు. విలేజ్లలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి తెలుస్తుంది, ఈ కలర్స్ అనేవి ఎలా చేసుకోవాలి, ఈ వీటితోని ఎలా చేస్తారు అనేది. ఆ కలర్స్ మనకు షాప్స్లలో ఉన్న కలర్స్ అవన్నీ లేకముందుకు ఈ కలర్సే హోలీ అంటేనే ఇవే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ టైంలోనే ఈ పువ్వులు అనేవి కూడా వస్తాయి కాబట్టి వీలైనంత వరకు మీకు ఒకవేళ ఇవి అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటితోనే కలర్స్ చేసుకొని హోలీ అయితే ఎంజాయ్ చేసుకోండి. మొత్తానికి మేము ఇక్కడ చూడండి ఇన్ని అయితే తీసుకున్నాము. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ మీకు ఇది ఎలా చేయాలి అని చూపించడం కోసం మేము ప్రస్తుతానికి కొన్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాము వీటి నుంచి ఎలా కలర్ని రెడీ చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరే కూడా చేసుకోవచ్చు. మీకు వేరే కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాము. వాటిని కూడా ఎలా తయారు చేస్తారు అనేది అది మీరు చూసారంటే చాలా వరకు తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ పూలు ఎక్కువ అయితే తెలియదు. ఆ పూల దగ్గర కూడా కలర్స్ చేస్తారు, అది కూడా చూపిస్తాం మేము ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చెట్టుకు ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఒకసారి. ఎవరైతే తెంపుకోలేరు వీటిని, ఎందుకంటే ఇక్కడ వెళ్ళడానికి దారి అయితే లేదు, మొత్తం కంప ఉంది కాబట్టి మేము అక్కడ వెళ్ళలేకపోతున్నాం. కానీ చెట్లకు చూడండి ఇట్లా ఉంటాయి మొత్తము. ఎంత కాస్తాయని ఈ సీజన్లోనే ఎక్కువ కాస్తాయి ఈ పువ్వులు మొత్తం కూడా. ఇవన్నీ తెంపుకొని కలర్ న్యాచురల్గా తయారు చేసుకొని ఆడుకుంటే ఆ కిక్కే వేరే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా దగ్గర ఉన్న మందారం పువ్వులు. ఈ పువ్వుల దగ్గరకు మనం ఇప్పుడు కలర్ అయితే తీయబోతున్నాము. మీకు అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మా దగ్గర ఈ మందారం పూలు అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ దీంట్లో గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా దగ్గర 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఇవి మందారం పూలు మీకు చూపించాం కదా, ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొదగ పువ్వులు, ఈ 2 కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము వాటిని ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, అవి మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా ఓన్లీ పూల కాడికే ఉండాలి. కింద ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసేసుకోవాలి. అలా తీసుకుంటేనే మనము వాటిని రెడీ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. దీనికి మందారం పూలు ఉన్నాయిగా, వాటికి కూడా కింద ఉన్న గ్రీన్ కడలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు ఆ కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇంకా కింద ఏవైతే ఇవి ఉన్నాయో వాటి కలర్ దాంట్లో యాడ్ కాకుండా ఉంటుంది మనకి. అందుకని ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని దంచుకోవాలి. అవి చూపిస్తాము. మాకు ఆల్రెడీ చిన్నదైతే ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి దాంట్లో వేసి మొత్తం ఇట్లా మెత్తగా దంచుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా వేరు చేసుకున్నాము. వీటిని మొత్తం సపరేట్ చేసేసి ఓన్లీ పూల వరకే అట్లా పెట్టేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో వేసేసి దంచుతాం అన్నమాట వాటిని మెత్తగా. ఇప్పుడు వాటిని దాంట్లో వేసి ఇప్పుడు మెత్తగా దంచినామంటే దాని నుంచి ఒక రసంలాగా కలర్ అంటే బయటికి పడుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి
ఫ్రెండ్స్ ఇక్కడ మేము దంచుతున్నాము, కానీ మీకు ఒకవేళ మిక్సీ ఉంటే మాత్రం దీన్ని వేరేలాగా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే వేడి వాటర్లో ఇవి మొత్తం పెట్టి వాటిని బాగా మరలియాలి. మరలించిన తర్వాత దాని నుంచి వచ్చిన దాన్ని మిక్సీలో వేసి మొత్తము పట్టినామంటే దాంట్లో నుంచి కూడా ఈజీ ప్రాసెస్ అవుతుంది. మేము ఈ విధంగా చేస్తున్నాము, దీంట్లో దంచుతున్నాం న్యాచురల్గా, ఏం మిక్సీ ఇట్లా వాడకుండా. అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇట్లా అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేము వీటిని మెత్తగా ఇట్లా దంచుకున్నాము. వీటిని ఇప్పుడు ఈ వాటర్లో అయితే కలుపుకుంటాము. సో మ్యాక్సిమం మీరు ఇట్లా దంచడానికే ట్రై చేయండి, ఎందుకంటే దాంట్లో మన కలర్ అనేది మంచిగా ఇట్లా బయటికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మేము దాన్ని వాటర్లో కలుపుతాము. ఇప్పుడు పైన పైన కొంచెం రెక్కల్లాగా ఉన్నాయి కదా, వాటిని మొత్తం కూడా వడబోసుకుంటే మనకు ఇవి కలర్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వాటిని వాటర్లో అయితే వేసేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ది మోదుగ పూలతో చేసిన కలర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది మొత్తం కూడా కలర్ చేంజ్ అయితే అయిపోతుంది. దీంట్లంగా ఇక్కడ వస్తుంది చూడండి రసం మొత్తం కూడా, అంటే అది మొత్తం మనం కలర్ కింద ఉంటుంది చూడండి. ఇక్కడ న్యాచురల్గా మనం పూల నుంచి రెడీ చేసుకున్న కలర్ అయితే వచ్చేసింది మనకి. చూడండి ఎలా చేతికి కూడా అంటుకోపోయింది మొత్తం కూడా. ఇట్లా వీటిని ఇప్పుడు మంచి ఈ తొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా వడబట్టుకుంటే మనకు అదంతా కూడా అయిపోతుంది, న్యాచురల్గా అయిపోతుంది. అప్పుడు మనకు ఒకవేళ మీరు వీటిని పొడిలాగా చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా బియ్యం పిండి కానీ లేదంటే ఇంకా మైదా పిండి కానీ ఏదైనా సరే యూజ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ రసం వస్తుంది కదా వీటిని దంచిన తర్వాత, దాన్ని ఆ పిండిలో మొత్తం కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఒక 24 hours అట్లా అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత మీకు నెక్స్ట్ డే చూసుకుంటే మొత్తం ఎండిపోతుంటుంది. ఆ ఎండిపోయిన దాన్ని పొడి పట్టుకుంటే మనకు షాపులలో దొరుకుతుంది కదా, ఆ టైప్లో మనకు రంగులు అయితే రెడీ అవుతాయి. ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే మోదుగ పువ్వుల రంగు అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మొత్తం వడగట్టుకున్నామంటే చూడండి, ఈ మొత్తం కూడా తీసేసినామంటే మనకు కలర్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మనం చల్లుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మందారం పువ్వులను అయితే మొత్తం స్మాష్ అనేది చేసుకుంటున్నాము, అంటే దంచుకుంటున్నాము. వీటిని కూడా మెత్తగా దంచుకొని వీటి నుంచి కూడా కలర్ని రెడీ అయితే చేసేద్దాము. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే మనం చేతితో చేస్తున్నాం ప్రాసెస్ మొత్తం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కూడా మ్యాక్సిమం ఇలా దంచుకోవడానికే ట్రై చేయండి. ఓకే, మనం మిక్సీలా ఇవన్నీ యూజ్ చేస్తుంటాం, కానీ దాంట్లో నుంచి కలర్ అనేది కరెక్ట్గా బయటికి రాదు. మనం ఇలా దంచినప్పుడే న్యాచురల్గా చేసినప్పుడే మనకు దాంట్లో నుంచి ఆ కలర్ అనేది మొత్తం బయటికి వస్తుంది అన్నమాట. అందుకని మీరు ఇలా దంచడానికే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు మందారం పూల దగ్గర కూడా మొత్తం మెత్తగా దంచేసుకున్నాము. వీటిని కూడా ఇప్పుడు వాటర్లో కలిపేద్దాము. ఇప్పుడు మన కలరు కూడా దీని నుంచి కూడా వస్తుంది చూడండి. ఇక మనకు కలర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు డార్క్ పింక్ కలర్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి. అంతే, ఇట్లా మనం న్యాచురల్ కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. అది మన ఇంటి దగ్గర ఉన్న పువ్వుల దగ్గరనే మనం ఇలా చేసుకోవచ్చు. మందారం పువ్వుల దగ్గర ఈ కలర్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి మోదుగ పువ్వుల దగ్గర అయితే ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు కింద ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటి కూడా మనము ఇలా వడగట్టుకోవాలన్నమాట. దాంట్లోంచి అవి మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇట్లా ఈ మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు మంచి కలర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మనకి ఎంత మంచి వచ్చింది అనేది. నాకు ఈ మందారం పువ్వుల కంటే ఇక్కడ చూడండి కలరు, ఈ కలర్ నాకు ఎక్కువ నచ్చింది ఈ మోదుగ పువ్వులది. ఎందుకంటే ఆ స్మెల్ అలాగే ఆ కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. వీటిని దంచుతుంటే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంటుంది. మీరు ఒకసారి దంచినప్పుడు అది గమనించండి ఒకసారి మీరు. ఇంకా మనకు మొత్తానికి అయితే ఇప్పుడు 2 కలర్స్ అయితే మనం రెడీ అయితే చేసుకుందాము. సో మీరు ఇలా న్యాచురల్గా రెడీ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం న్యాచురల్గా మనకు పువ్వుల దగ్గర, అంటే మనకు దగ్గరలో దొరికే విలేజ్లో దొరికే పువ్వుల దగ్గర మనము కలర్స్ అయితే రెడీ చేసుకుందాము. ఇవే కలర్స్తో మీరు హోలీని మంచిగా జరుపుకోవచ్చు. ఎటువంటి హాని కానీ ఎటువంటి హామ్ అయితే చేయవు ఈ కలర్స్. చిన్నపిల్లలైనా మంచిగా వీటిని యూజ్ చేసి మంచిగా హోలీ అయితే ఆడొచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే ఇంతకుముందు మీరు ఒకవేళ ఇలాంటి కలర్స్ని న్యాచురల్గా రెడీ చేసి మీరు
హోలీ జరుపుకున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ అనేది చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే మాకు చెప్పండి. ఓకే, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.